ఇంటర్ చదివే విద్యార్థులపై ప్రభుత్వ నిర్ణయాలతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అంటుంది. 2026-27 సంవత్సరానికి విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు గౌరీ సతీష్. విద్యార్థుల బోధన విషయంలో ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో డైలమా ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని అధికారికంగా తెలపాలని కోరుతున్నారు అసోసియేషన్ నేతలు. చేస్తున్నామండి ఇక్కడ ఇవాళ ఏమంటారు డ్రాప్ అవుట్స్ అంటున్నారు. ఇక్కడ వాస్తవానికి 10th తర్వాత డ్రాప్ అవుట్స్ అంటున్నారు. రేపు 10th తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బీసీలో ఇక్కడ ఫైనాన్షియలీ పూర్ ఉండి బిలో పావర్టీ ఉన్న విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు కదా, వాళ్ళకు కూడా మనం ప్రైవేట్ విద్యా సంస్థల్లో తీసుకుంటున్నామా, సక్సెస్ అవుతున్నారు. పథకాల నుంచి చాలా మంది ఐఐటీఎన్స్ అయినారు, ఎన్ఐటీస్ లో సీట్లు సాధించున్నారు, మెడికల్ లో సీట్లు సాధిస్తున్నారు. ఇది ఒక విధంగా ఆ విద్యార్థుల భవిష్యత్తుని కాలరాస్తున్నట్టు తప్ప ఏం లేదు ఇక్కడ. ఆయన ఏం చెప్పారు సార్, వాళ్ళు ఏంది కాపీ చేస్తున్నారు, గుంపులో పడుతున్నారు, జర్నీలో పడి పాస్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అట్లా లేదు, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అట్లా లేవు, స్ట్రిక్ట్ జరుగుతుంది ఇక్కడ. కానీ ఏంటంటే ప్రభుత్వానికి కనీసం ఎలా ఉంది, విద్యారంగం ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక మేధావులతోటి కావాలి, వాళ్ళతోటి కానీ ఏముండదు. చెప్తారు కదా ఇక్కడ ఫీల్డ్ మీద రావాలి, వాస్తవానికి ఫీల్డ్ మీద వచ్చి రావాలేంటి నష్టాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత సరే ఈ అకాడమీ గవర్నమెంట్ ఉద్దేశం అందరికీ ఏం చెప్తుందంటే ఏదైనా మన నుంచి కంపల్సరీ మెసేజ్ పోవాలి, మన నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా మనం కూడా ప్రిపేర్ కావాలి, రెడీగా ఉండాలి అని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మున్నూరు కాపు జేఏసీ నేతలు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదిగిన సంజయ్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనంటూ జేఏసీ నాయకులు అన్నారు. మున్నూరు కాపు సమాజంపై కానీ, బండి సంజయ్పై కానీ అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు అని ఈ సందర్భంగా జేఏసీ నేతలు హెచ్చరించారు. సమావేశానికి వచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు మహాసభ తరపున అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పిల్లి శ్రీనివాసరావు. నేను మున్నూరు కాపు మహాసభ కాచిగూడ అధ్యక్షుడిని. మరి ఈరోజు బండి సంజయ్ గారి కుటుంబం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, నిరాధారమైన ఆరోపణలు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మహాసభ వారి ఈ మధ్యలో మున్నూరు కాపు కులం పైన కుట్రలు, కుతంత్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న ఏదైతే కులగణనలో 3.9 చూపెట్టడమే కాకుండా ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల నాయకునిగా, మున్నూరు కాపులకు ముద్దుబిడ్డగా ఈరోజు ఏదైతే బండి సంజయ్ గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఒక చిన్న కౌన్సిలర్ నుంచి ఎదిగి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని కుట్రలు, కుతంత్రాలతో వారి కొడుకు పేరుతో ఈరోజు జరుగుతుందని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్ ఈరోజు ప్రెస్ మీడియా సమావేశంలో ప్రెస్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఇక్కడికి వచ్చేసిన నా తోటి కుల బాంధవులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బడుగు బలైన వర్గాల నుండి వచ్చిన బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గారి కుటుంబంను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మరి వారు కూడా